నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర, కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు. 100కి 100 రూపాయలు ఖాళీలని భర్తీ చేస్తాం. విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఇక ఏటా షెడ్యూల్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. డిఎస్సి గ్రూప్ 2 పరీక్ష తేదీల మార్పుపై టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి నిర్ణయం. నోటిఫికేషన్లు వచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసం. కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని సీఎం వ్యాఖ్య. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినందున గ్రూప్ 2, 3 పోస్టులు పెంచలేమని అధికారులు. రూల్స్కు విరుద్ధంగా గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 ఎంపిక చేయలేమని వెల్లడి. ఇది ముఖ్యమంత్రి గారు మొత్తానికైతే ఏదైతే నిరుద్యోగ సమాజం, నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న డిమాండ్లన్నిటికీ చేతులు ఎత్తేసిండు రేవంత్ రెడ్డి. ఎక్కడా కూడా ఒక్క అంశం పైన కూడా చిత్తశుద్ధితోనే, ఎక్కడా ఒక్క అంశం పైన కూడా నిరుద్యోగుల యొక్క ఆవేదన ఏంది, వాళ్ళ యొక్క ఆవేశం ఏంది, వాళ్ళ యొక్క ఆలోచన ఏంది, వాళ్ళ యొక్క కోరిక ఏంది, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంది అనేది కనీసం పరిశీలించిన దాఖలాలు అనిపించలే. వాళ్ళు పదే పదే గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులలో మెయిన్స్కి 1:100 చొప్పున తీసుకోండి అని చెప్తుండ్రు. మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో 1:100 మందిని మెయిన్స్కి క్వాలిఫై చేయండి అని చెప్తున్నారు. దానికి లేదు మాకు కుదరదని స్పష్టంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏం కొంపలు మునిగిపోతాయా, భూమి బద్దలైతే ఏమైతే? ఇది 1:50 పిలిస్తే ఏంది, 1:100 పిలిస్తే ఏంది? మెరిట్ ఉన్నోళ్ళు వస్తారు కదా, మెయిన్స్ మళ్ళీ ఎగ్జామ్ రాస్తే కదా. మీరు 1:50 పిలిచినా 1:100 పిలిచినా మళ్ళీ మీరు ఉద్యోగం ఇవ్వట్లేదు కదా. జస్ట్ మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫికేషను, ఎంట్రన్స్, అది ఎంట్రీ అవుతారు మెయిన్స్ ఎగ్జామ్లో. మెయిన్స్ ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ ఇస్తేనే కదా వాడు గ్రూప్ 1 కొట్టేది జాబు. కాబట్టి ఏదైతే డిమాండ్ చేస్తారో 1:100 అని దాని చేతులు ఎత్తేసిన అది కుదరదు అని చెప్పారు. అదేవిధంగా ఇంకో ప్రధానమైన డిమాండ్ నిరుద్యోగులు గ్రూప్ 2, 3 ఆల్రెడీ నోటిఫికేషన్ వేసిండు కేసీఆర్ గవర్నమెంట్లో. వాటిలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది, వాటికి యాడ్ చేయండి, అదనపు పోస్టులు ఇవ్వండి అని అడుగుతున్నారు. పోస్టుల సంఖ్య పెంచండి అని అడుగుతున్నారు. అది కుదరదు అని చెప్పిండు. ఈ ఏది కుదరనప్పుడు ఎందుకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం కలిసి గ్రామాలకు వెళ్ళి ప్రజల కాళ్ళు పట్టుకొని, ప్రజల కాళ్ళ వేళ్ల పడి బీఆర్ఎస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మా గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంది, మా సమస్యలు ఏంటది, మాకు న్యాయం జరిగిద్ది, మా జీవితాల్లో వెలుగు నింపుతారు అని చెప్పారు. మీరు ఏం నింపుతున్నారు? 1:100 పిలవాల్సిన కనీసం మెయిన్స్కి ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కూడా మీకు సాహసం చేయలేకపోతే, మీరు ఆలోచించలేకపోతే మీరు ఏమి న్యాయం చేస్తున్నారో వాళ్ళు నిరుద్యోగులు కాళ్ళ ఏళ్ళ పట్టుకొని మీ పార్టీని గెలిపిస్తే, పోస్టుల సంఖ్య పెంచడానికి మీకేం అభ్యంతరం? మీరు ఎట్లా నోటిఫికేషన్ వేస్తా అంటున్నారు? మీరు పెంచింది మీ కౌంట్లోకి వస్తుంది కదా. ఇది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. విద్యార్థి సంఘాల నాయకులతో చెప్తుంటారు, ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర ఎవడు అడ్డుకుంటాడో ప్రభుత్వం తలుచుకుంటే ఎవడన్నా ఒకళ్ళు నిజంగానే అడ్డుకునే కుట్ర చేసిన ఆగిద్దా? మీరు నిజంగానే కమిట్మెంట్ ఉంటే, మీరు వేయాలనే చిత్తశుద్ధి ఉంటే, మీరు వేయాలనే ఆలోచన ఉంటే ఎవడు అడ్డుకున్నా ఆగదు, ఎన్ని కుట్రలు చేసినా ఆగదు. మీరు వేయటానికి తాత్సారం చేస్తూ దాదాపు 7 నెలలు గడిచిపోయినాయి. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తానన్నారు. 7 నెలలు పోయినాయి, ఇంకా 5 నెలలే ఉన్నాయి. ఇంకా మీరు వచ్చే సంవత్సరం ఆగస్టు దాకా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు. మీరు అన్నమాట ప్రకారం లేక మళ్ళీ ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. కుట్రలు జరిగినా కుతంత్రాలు జరిగినా ప్రభుత్వం తలుచుకుంటే వేస్తే నోటిఫికేషన్లు అన్నీ పోతాయి. ఇది ప్రధానంగా నిన్న పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు, ర్యాలీ నిర్వహించారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు నిరుద్యోగులు. పాపం పోలీసులను పెట్టి, బారికేళ్లు పెట్టి, పెద్ద కంచెలు పెట్టి, ఏదో వేరే దేశంలో ఉన్నట్టు, బార్డర్లో ఉన్నట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు నాంపల్లి ఏరియాలో. జిల్లాల నుంచి వచ్చే నిరుద్యోగ నాయకులను కూడా అరెస్ట్ చేశారు. మీరు ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన అయితే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి హైదరాబాద్కు వస్తుంటే, ముట్టడి చేస్తుంటే, నిరసన చేస్తుంటే వాళ్ళ యొక్క వర్షనీయ పరిస్థితి కూడా లేదు. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి చాలా తీవ్రంగా కొట్టారట. కొంతమంది నాయకుల్ని, కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులను పాపం చెప్పలేని ప్లేసులలో ప్రైవేట్ పార్ట్స్లో కొట్టి ఇబ్బంది పెట్టి చాలా శారీరకమైన ఇబ్బందులు పెట్టారట. ఏంది ఈ ఉన్మాదం? ఏంది ఈ పైచాచిక ఆనందం? ఏంది? ప్రభుత్వం మీరు వచ్చి 7 నెలలు కాగతలకి ఇట్లాంటి ఉన్మాదం ఉంటే మరి 5 సంవత్సరాలు గడిచేటప్పటికి ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉంది, చర్చించుకుంటున్నారు.
గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఇదే కదా చేసింది. పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు ఉన్నారు కాబట్టి నేను ఏది చేసి నడుస్తుందనే కదా చేసింది. చేస్తే కర్రు కాల్చి వాత పెట్టారు కదా. మీరు 7 నెలలకే పోలీసులను ప్రయోగించి నిరుద్యోగుల పైన లాఠీ చార్జీలు చేసి కొట్టే పరిస్థితి ఉంటే మరి 5 సంవత్సరాలకి మీరు ఎట్లా చేయబోతున్నారు అనేది ఇది ఒక శాంపిల్ అన్నట్టు. ఇది ఒక వార్త. బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ అమ్మ. హైదరాబాద్ సిటీ బస్సులో గర్భిణికి నొప్పులట. వెంటనే స్పందించి ప్రసవం చేసిన మహిళా కండక్టర్ సరోజ. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డలు క్షేమం అట. చాలా గ్రేట్ జాబ్ చేసింది కండక్టర్ సరోజమ్మ. బస్సులో నిండు గర్భిణి బస్సులో ప్రయాణం చేస్తుందట. ప్రయాణం చేస్తుంటే ఆరం గారి దగ్గర ఆమె బస్సులో ఎక్కింది. మధ్యలోకి వచ్చిన తర్వాత కండక్టర్ గమనించి ఆమె అవస్థ పడుతుంటే ఆ నొప్పులు చూసి వెంటనే బస్ పక్క కాపి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు, తోటి ప్రయాణికులు, మహిళా ప్రయాణికుల్ని సహకారంతో ఆమె న్యాచురల్ డెలివరీ చేసింది. మళ్ళీ ఎక్కడ సిజేరియన్ కూడా న్యాచురల్ డెలివరీ చేసి ఒక కండక్టర్గా ఉంటూ మళ్ళీ ఇది కూడా చేయటం అనేది చాలా గ్రేట్ జాబ్. ఆమెకి మంచిగా ఆడబిడ్డ పుట్టిందట. చాలా తల్లి పిల్ల కూడా సేఫ్గా ఉన్నారట. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది. దీనిపైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అప్రిషియేట్ చేసింది. గ్రేట్ జాబ్. ఎందుకంటే కండక్టర్ జాబ్ చేస్తా నాకెందుకు ఇదంతా గొడవ అని చాలామంది అది పట్టించుకోరు కూడా. నిజంగా తెలిసి ఉన్నా కానీ పట్టించుకోరు కొంతమంది స్వార్థంతో. ఆమె ఎట్లాంటి స్వార్థం లేకుండా నేను చేసే జాబ్ ఏంది నాకెందుకు అవసరం అని అనుకోకుండా ఆమె ఒక సామాజిక బాధ్యతగా అక్కడ జరుగుతున్న కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని చూసి చెలించిపోయి ఆమె ఆ పరిస్థితి. ఇదిగో ఇట్లాంటివి ఉండాలి. ఇవాళ సమాజంలో ఎట్లా అయిందంటే ఎవడైనా సూసైడ్ చేసుకుంటుండంటే వాడిని సెల్ఫీలు తీస్తారు తప్ప వాడిని ఆపే ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. అట్లాంటి వ్యవస్థలో ఉన్నాం మనం. ఎవడైనా కొట్టుకుంటున్నారు, బాదుకుంటున్నారు, కర్రలు పెట్టి కొట్టుకుంటున్నారంటే ఆపే ప్రయత్నం చేశారు, వీడియోలు తీసే ప్రయత్నం చేస్తారు. ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వ్యవహారం. ఒక అమ్మాయిని ఆకతాయిలు వేధిస్తున్నారంటే వీడియో తీస్తారు తప్ప ఆపే ప్రయత్నం చేయరు, నిలువరించే ప్రయత్నం. కనీస సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని వ్యవస్థ తయారైంది. ఆ వ్యవస్థలో ఇట్లాంటి మచ్చు తునకలు కూడా ఉండటం చాలా గ్రేటు. ఆమెకు సెల్యూట్ కూడా. ఎందుకంటే ఎంత ధైర్యం, ఎంత మానవతా దృక్పథం ఉంటే ఆమె ఆ పరిస్థితి చేసి ఆ పని చేసింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రవాణా శాఖ మంత్రి కూడా అప్రిషియేట్ చేసిండు. వాస్తవంగా గవర్నమెంట్ సన్మానం చేయాలి ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే ఈ సామాజిక బాధ్యత విరుద్ధికి సమాజంలో మన చుట్టూ జరుగుతున్న వాటిని వీడియోలు, సెల్ఫీలు చేసి పోస్టులు పెట్టడం కాబట్టి దాన్ని ఆపటానికి, ఆ సమస్య నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేసే ఒక ఆలోచనని మనం ప్రజల్లో తీసుకురావచ్చు. 5 ఎకరాల 10 ఎకరాల రైతు భరోసా కటాఫ్పై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చ జరిగిందట. రైతు భరోసా పైన కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, శ్రీధర్ బాబు వీళ్లతో కమిటీ వేశారు. దానికి హెడ్ భట్టి విక్రమార్క గారు. దాంట్లో చర్చ జరిగిందట. 5 ఎకరాల వరకు కటాఫ్ పెడదామా, 10 ఎకరాలు పెడదామా అనేది. మొత్తానికైతే రైతు భరోసా ఈ సబ్ కమిటీ జూలై 15 లోపు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత దాని విధి విధానాలు కరగాలి. దాని తర్వాతనే రైతు భరోసా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు అకౌంట్లలో పైసలు పడతాయి, పెట్టుబడులు టైం అని. కానీ ఇంకా నెల 15 రోజులు బట్టే అవకాశం ఉంది. దానిపైన ముందు అసలు 5 ఎకరాల 10 ఎకరాలు అనేది ఇంకా క్లారిటీ రాలే. సరే 5, 10 పక్కన పెడితే ఇవాళ తెలంగాణ రైతాంగం, తెలంగాణ సమాజం కోరుకునేది ఏంటంటే కేసీఆర్ రైతు బంధు పెట్టినప్పుడు ప్రతి సీజన్కి టెన్షన్గా పడ్డాయి అకౌంట్లలో. మాకు కూడా మీరు 5 ఎకరాలు పెడతారా, 10 ఎకరాలు పెడితే పెట్టండి, తప్పులేదు, మేము అభ్యంతరం పెట్టట్లా రైతులుగా అనేది రైతులు అడుగుతుంది. కానీ తక్షణమే వేయండి. తక్షణమే 5 ఎకరాలకు మీరు కటాఫ్ పెట్టుకోండి, 10కి పెట్టుకోండి. ఏదో ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకొని ఆ ల్యాండ్ మార్క్ వరకు ఉన్న రైతులకి వేయండి. మిగతాది మీరు విధి విధానాలు ఖరారు చేసుకోండి, గైడ్లైన్స్ తర్వాత ఖరారు చేసుకోండి అనేది. అది వాస్తవంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. మీరు ఒక 5 ఎకరాల కానీ వేయండి. కనీసం 5 ఎకరాల లోపు ఉన్న రైతులే దాదాపు 90% మంది ఉన్నారు. 90% మందికి అకౌంట్లలో పడేయండి. తర్వాత మీరు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకోండి. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకోండి. మినిమం ఎంత భూమి ఉన్నాయో ఒక 5 ఎకరాల వరకు మేము వేస్తున్నాం, మిగతా దానికి మళ్ళీ ఆలోచిస్తాం, గైడ్లైన్స్ వస్తాయి అనేది ఒకటి పెట్టుకుంటే ఇవాళ సీజన్ స్టార్ట్ అయింది, పెట్టుబడుల టైంలో రైతులకు ఉపయోగపడతాయి పైసలు. అది పక్కన పెట్టి మేము 5 ఎకరాలకే 10 ఎకరాలకే అని మీనమేషాలు లెక్క వేసుకుంటా ఇంకా డిలే చేసే ప్రాసెస్ తప్ప మీరు ఒకటి పెట్టుకోండి, ఫిగర్ పెట్టుకోండి. 5 ఎకరాలను 10 ఎకరాలను ప్రస్తుతానికి ఈ సీజన్ వరకు మీకు 100 ఎకరాలు ఉన్నా పర్లేదు, కానీ మేము 5 ఎకరాలకి ఇస్తున్నాం, మొదటి 5 ఎకరాలకి అని చెప్పి 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తే
5 ఎకరాల వరకు ఇస్తే దాదాపు 90% మంది రైతులు రిలీఫ్ అవుతారు. దాని తర్వాత మీరు కొండలకి, గుట్లకి, రోడ్లకి, వీటికి, వాటికి, వెంచర్లకి ఇస్తున్నారు. అది ఐడెంటిఫై చేయండి, కట్ చేయండి, తప్పులేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు ఆశగా, పెట్టుబడికి సాయానికి వస్తాయని. కాబట్టి దానిపైన ఇనిషియేట్ తీసుకోవాలి. మీరు కూర్చొని డిబేట్లు చేసి చర్చలు చేసి వాళ్ళ కడుపు మాడుతుంది ఆడ. కేసీఆర్కి సీతక్క లీగల్ నోటీసులట. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరు. పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని క్షమాపణ చెప్పాలని డిమాండు. ఇది కేసీఆర్కి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నోటీసులు పంపించింది, లీగల్ నోటీసులు. ఏంటంటే ఆమె ఒక పరువుకి నష్టం కలిగే విధంగా, పరువుకి నష్టం భంగం కలిగే విధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట. ఇసుక బకాసురాలైంది, ఇసుకని అక్రమంగా తరలిస్తుంది, ఇసుక దందా చేస్తుందని చెప్పి ఏదో కొంత సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆమెకు పరుగు భంగం కలిగిందంటే దానికి సంబంధించి 100 కోట్ల నష్టపరిహారం అన్న చెల్లించండి, లేదంటే క్షమాపణ కూడా చెప్పాలి అని చెప్పి చెప్పారు. దీనిపైన ఒక వార్తని ఇచ్చారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. జాబ్ క్యాలెండర్ పక్కా, అసెంబ్లీలో చర్చించి ప్రకటిస్తాం. ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాం, తప్పుడు నిర్ణయాలు తీసుకోం. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 పిలిస్తే న్యాయ చిక్కులు వస్తాయి. పోటీ పరీక్షల వరుస తేదీలపై త్వరలో నిర్ణయం. రాజకీయ కుట్రలకు బలి కావద్దు, నిరుద్యోగులు నిశ్చింతగా ఉండండి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. గ్రూప్ 1కు మరిన్ని పోస్టులు, మెయిన్స్కి 1:50 నిష్పత్తి బెటరు, లేదంటే చిక్కులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జాబ్ క్యాలెండర్ పక్కాగా వస్తుంది, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. రైతు భరోసా అసెంబ్లీలో చర్చించాలట, జాబ్ క్యాలెండర్ పైన అసెంబ్లీలో చర్చించాలట. మీరు అసెంబ్లీలో చర్చించుకుంటుంటే మీరు ఇచ్చిన హామీ ఏంది? సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అంటారు. దీనికి అసెంబ్లీలో చర్చ ఏంది? అవకాశం అవసరం ఏముంది దాంట్లో? రైతు భరోసా అంటే సరే, దాంట్లో కొన్ని అవకతవకలన్నీ కొండలకి, గుట్టలకి, వెంచర్లకి ఇచ్చారు, దానిపై చర్చించాలి, దానిపైన పెంచే కార్యక్రమం ఉందా అనుకోవచ్చు. కానీ ఉద్యోగ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీకి అసెంబ్లీలో ఏం చర్చ పెడతారు? దేని గురించి అసెంబ్లీలో పెట్టాలి చర్చ? ఉద్యోగాలు వేయాలా లేదానే, లేదంటే ఏజ్ పెంచాలనే, లేదంటే ఏజ్ తగ్గించాలనే? దీంట్లో చర్చించేది ఏముంటుంది? అర్థం కాని పరిస్థితి. వాళ్ళ నిరుద్యోగ సమాజం తల్లబాదుకుంటున్నారు. అసెంబ్లీలో చర్చించడం ఏంది? జాబ్ క్యాలెండర్ కదా మేము అడిగేదని చెప్పి. ఇది ఒక వార్త. ఆరుతో ఆట ఆడుతున్నారట. ఆరుతో ఆట, కాంగ్రెస్ నెంబర్ గేమ్ షురు. కేసీఆర్కి వర్ష శాఖలు. నిన్న 6 ఎమ్మెల్సీలు చేరిక, మరో 6 ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీ. ఇప్పటికే కాంగ్రెస్లోకి 6 శాసనసభ్యులు. కేసీఆర్ లక్కీ నెంబర్తోనే చేరికల పర్వాలు. రేవంత్ మార్క్ రాజకీయం అట. కేసీఆర్కి లక్కీ ఫిగరు, లక్కీ డిజిట్ 6. ఆ 6తోనే రేవంత్ రెడ్డి ఆట ఆడుకుంటున్నట. 6 ఎమ్మెల్సీని ఓవర్ నైట్లో జాయిన్ చేసుకుంటూ ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకొక 6 ఎమ్మెల్యేలు జాయిన్ కావడానికి ఒకే దఫలో 6 అంటే కేసీఆర్కి ఏదైతే లక్కీ డిజిట్ ఉందో ఆ లక్కీ డిజిట్తోనే గేములు ఆడుతుండో రేవంత్ రెడ్డి అనేది ఒక వార్తను రాసిండు. ఆట ఆడుతుండట. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక 6 జాయిన్ అయ్యేది ఉందట. నిన్న కేసీఆర్ గారు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉంది, జిహెచ్ఎంసీకి సంబంధించిన పాలకవర్గం మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎట్లాంటి వ్యూహాలు, ఎట్లాంటి చర్చ పెట్టాలి దాంట్లో అనేది ఒక చర్చించడానికి పిలిస్తే ఒక 6-7 మంది డుమా కొట్టారు ఎమ్మెల్యేలు. దాంట్లో ఉప్పల్ ఎమ్మెల్యే ఉండు, మహేశ్వరం, ఎల్బీ నగరు వీళ్ళంతా ఉన్నారు. మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, వీళ్ళంతా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే డుమా కొట్టారు. కాబట్టి ఈ 6 మారే అవకాశం ఉంది. అందుకే డుమా కొట్టారు అనేది బయట చర్చ జరుగుతుంది. తెలంగాణలో చర్చ జరుగుతుంది ఇలా. ఇది మరి ఏం జరిగింది? 6తోని ఆట ఆడుతున్నదే ఉంది. రైతులు ఎలా చెబితే అలా. రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో 11 నుంచి అభిప్రాయ సేకరణ, ఆ తర్వాత విధి విధానాల ఖరారు. 92% సన్నా చిన్నకారు రైతులే. రైతులు సాగు భూమి వివరాలతో వ్యవసాయ శాఖ నివేదిక అందజేత. 16న మళ్ళీ మంత్రుల కమిటీ భేటీ. రైతులు ఎట్లా చెప్తే అట్లా అంటుంది సబ్ కమిటీ. రైతులు ఏం చెప్తున్నారు ఇవాళ? మీరు ఇంకో మాట కూడా అన్నారు, 92% సన్నా చిన్నకారు రైతులే అంటున్నారు. మీరు రైతులు చెప్పేది ఏంటంటే రైతులు ఎలా చెప్తే అలా అన్నప్పుడు రైతుల అభిప్రాయం మీరు తర్వాత తీసుకోండి. 92% సన్నా చిన్నకారు రైతులు ఉన్నాక మీరు ఇమ్మీడియట్లీగా రైతు భరోసా జమ చేయండి అకౌంట్లలో వేసి మీరు అభిప్రాయ సేకరణ చేసుకోండి. ఏ ఫిగర్ వరకు 5 ఎకరాలకి 10 ఎకరాల వరకు ఇవ్వాలని అడగండి.
కానీ మీరు అభిప్రాయాలు పెట్టి జిల్లాల్లో మీటింగులు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే నెల నెల గడిచిపోతే రైతుల్లో చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది, ఆందోళన ఉంది. కాబట్టి మీరే అంటున్నారు రైతులు ఎలా చెప్తే అలా అని. కానీ తెలంగాణ రైతులు ఏం కోరుకుంటున్నారు? ఇమీడియట్గా మాకు ఇప్పుడున్న ఫలంగా అకౌంట్లలో డబ్బులు జమ చేయండి, మాకు పెట్టుబడులు అవసరం ఉన్నాయి, మీ విధి విధానాలు తర్వాత ఖరారు చేసుకోండి అంటున్నారు. దాంట్లో 92% మీరే అంటున్నారు చిన్నకారు రైతులే ఉన్నారు మీకు వచ్చిన సమాచారం ప్రకారం. అంటే 5 ఎకరాల లోపోళ్లే. కాబట్టి 5 ఎకరాల లోపోళ్ళకి వేయండి, తర్వాత మీరు విధి విధానాలు ఖరారు చేసుకొని ఇంకేమైనా బాకీ ఉంటే వాళ్ళకి ఎదురు అనేది అలా రైతులు అడుగుతున్నారు, చెబుతున్నారు. మరి దాన్ని బట్టి మీరు వేయాలనేదే కోరుకుంటున్నారు. హస్తినలో బారాస షూటర్స్ అట కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు 4 రోజుల పాటు అక్కడే. సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు, బీజేపీతో ఒప్పందానికేనని విమర్శలట. ములాఖతుల్లో మతలబ్ ఏంటి అని ఒక వార్తను రాశారు. ఢిల్లీలోన కేటీఆర్, హరీష్ రావు కీలక చర్చల్లో పాల్గొంటున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై బీఆర్ఎస్ వివరణ ఇస్తూ కవిత బెయిల్ పిటిషన్ కోసం ఢిల్లీలో ఉన్నారని, సుప్రీంకోర్టు వేసవి సెలవులు ముగిసిన తర్వాత బెయిల్ పిటిషన్ వేస్తామని, సోమవారం వేసే అవకాశం ఉన్నందున న్యాయ నిపుణులతో మాట్లాడేందుకు సోమవారం వరకు ఢిల్లీలో ఉంటామని వెల్లడిస్తున్నారు. ఈ ఇద్దరు బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారని, బీజేపీ పెద్దలతో మీటింగ్ కోసం కేసీఆర్ వీరిద్దరిని పంపారని బీఆర్ఎస్ బీజేపీ ములాఖత్తు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవితను బయటికి తీసుకురావడం, కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే బీజేపీతో కలిసి పనిచేసే ఒప్పందాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆరోపణల తర్వాత బీఆర్ఎస్ వివరణ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోమవారం బెయిల్ పిటిషన్ వేసినా 4-5 రోజులు అక్కడే ఉంటారట. అక్కడ ఏం చేస్తారని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే అభియోగం, ఆరోపణలు చేస్తుంది. ఇద్దరు ఒకటి ఏ టీము, ఒకటి బి టీం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి బలం చేకూర్చే విధంగా హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా పోయి ఢిల్లీలో ఉన్నారు. ఏంటి అంటే కవిత బెయిలు, కవిత కేసు విషయం, కవితతోనూ ములాఖాత్ అని చెబుతున్నారు. కానీ అడ్వకేట్తోనో ఇంకోటో మాట్లాడాలంటే 1 గంట 2 గంటల టైం పట్టితే వెళ్ళొస్తారు. కానీ ఇంకా సోమవారం దాకా అక్కడే ఉంటారట. బెయిల్ పిటిషన్ వీళ్ళు వేయరు, లాయర్ వేస్తాడు. లాయర్తోనే ఏదైనా ఉంటే మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడతారు, వస్తారు. 1 గంట 2 గంటలో డిస్కషన్ ఉంటుంది, వెళ్ళొస్తారు. కానీ అది రీజనబుల్గా లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అభియోగం, ఆరోపణ. లేదు ఇది బీజేపీ అగ్రనాయకులతో మీటింగ్ కోసమే కేసీఆర్ పంపిండు, రాజీ ప్రయత్నాలు చేస్తాడు, బీజేపీతో రాజీ పడి లోపాయకారి ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ముక్కుతాడు ఎట్లా వేయాలి, దూకుడికి ముక్కుతాడు ఎట్లా వేయాలి అనే విషయాలపైన చర్చించడానికి వెళ్ళారు. బీజేపీతో ఏదో ఒప్పందం అయింది. ఆ ఒప్పందం మేరకే కవితకి రేపు బెయిల్ రాబోతుంది భవిష్యత్తులో. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అదే నిజం కాబోతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిజంగానే బెయిల్ కోసమే, నిజంగానే కోర్టు పని అయితే సోమవారం దాకా ఏం పని అని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తారు. ఇది ఒక వార్త. మరి హస్తినలో నిజంగానే బారాషా ట్రబుల్ షూటర్స్ ఉన్నారా? దీనికోసమే బీజేపీతోని మాట్లాడటానికి అనేది చూడాలి. హీరో రాజ్ తరుణ్ ప్రేమించి మోసం చేసిండట. నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు. హీరో రాజ్ తరుణ్ తన పెళ్లి చేసుకొని మోసం చేశాడని లావణ్య అనే వ్యక్తి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మరో హీరోయిన్తో ప్రేమలో పడి తన మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది యువతి. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, ఎవిడెన్స్ సేకరించాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ హరికృష్ణ పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో రాజ్ తరుణ్ కూడా స్టేషన్కి పిలిచి విచారిస్తామని చెప్పారు. ఒకవేళ రాజ్ తరుణ్ కూడా ఫిర్యాదు చేస్తే 2 ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తామని సిఐ హరికృష్ణ చెప్పిండు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట ఈ అమ్మాయిని, లావణ్య అనే యువతిని, రాజ్ తరుణ్ ఇగయ్యన. వీళ్ళిద్దరూ దాదాపు 10 సంవత్సరాలుగా సహజీవనం చేస్తారట, పెళ్లి చేసుకున్నామని మరి ఆమె చెబుతుంది. ఈ మధ్యకాలంలో వేరే హీరోయిన్తోని ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను వేధిస్తాడు, నన్ను ఇబ్బంది పెడతాడు శారీరకంగా, మానసికంగా, ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా ఆమె చెబుతున్న పరిస్థితి. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతోని ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాట ఈ రాజ్ తరుణ్. ఆ పెట్టుకోవడం వల్లే మా ఇద్దరి మధ్య పొరపత్యాలు వచ్చినాయి. ఆ పెట్టుకోవడం వల్ల నన్ను వేధిస్తాడు, అంతకుముందు మంచి చూసుకునేది. కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఆ మల్హోత్రా అనే హీరోయిన్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళిద్దరు కలిసి నన్ను చంపే ప్రయత్నం చేస్తారు, ప్రాణహాని ఉంది నాకు. ఆ మల్హోత్రా పేరెంట్స్ నుంచి కూడా ప్రాణహాని ఉంది. వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తున్నారు. నువ్వు సప్పిడి చేయకుండా వెళ్ళిపోతే నిన్ను ప్రాణం తీస్తాం, కొడతాం, చంపుతాం అని బెదిరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ కావాలని చెప్పి పోలీసులకైతే నార్సింగ్ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంక్వైరీ చేసిన తర్వాత లావణ్యనే మోసం చేసిందనేమో అతను చెప్తుండు. లావణ్యకి నేను అన్యాయం చేయలేదు, ఆమె నన్ను మోసం చేసి వేరే వ్యక్తితోని ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఆయన చెప్తుండు.
గమ్మత్తుగా ఏం చెప్తుండు, మేము ఉండే ఇంట్లోనే పై ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు, వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆమె ఉంటుంది, నేను కింద ఉంటున్నాను, సెకండ్ ఫ్లోర్లో ఉండి వేరే వ్యక్తితోని సహజీవనం చేస్తుందని ఏం చెప్తుంది. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఇది ఒక వార్త. ఇది ఆంధ్ర ప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. మండలిపై పట్టు కోసమే పెద్దలపై వలసల వల పై చేయి కోసం యాక్షన్ ప్లాను. మండలిలో 40 మందికి గాను 29 మంది బీఆర్ఎస్ సభ్యులే. అయితే మొత్తం 8 మంది ఇప్పటికే అస్తంగూటికి, 12కి చేరిన కాంగ్రెస్ బలం, 21 తగిన గులాబీ దళం. మరికొందరు ఎమ్మెల్సీలపైన అధికార పార్టీ నజర్, బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రయత్నాలు. పార్టీ ఫిరాయింపులు గతంలో వ్యతిరేకించి ఇప్పుడు ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం. వాస్తవం, పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించడం కాదు, అసలు మీరు పాంచ్ న్యాయాన్ని పెట్టారు, కేంద్ర స్థాయిలో జాతీయ నాయకత్వం పెట్టి దాంట్లో పార్టీ ఫిరాయింపులు చేయకుండా చట్టమే చేస్తాం, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోవద్దు, ప్రభుత్వాలు గోల్చొద్దు, వేరే పార్టీ నాయకులు జాయిన్ చేసుకోవద్దు, జాయిన్ చేసుకుంటే రిజైన్ చేసి రావాలని కేంద్ర నాయకత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి వచ్చినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు బహిరంగ సభలలో, ప్రెస్ కాన్ఫరెన్స్లలో చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన నాయకుల ఇళ్ల ముందు చావుడప్పు మోగించాలి, వాళ్ళని చెప్పులతో రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. అంటే పార్టీ ఫిరాయింపులకు మేము వ్యతిరేకమని చెప్పిండు. ఇవాళ మీరు చేస్తుంది ఇది, ఆ విస్మయం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం విస్మయం వ్యక్తం చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండి, ఏం చేస్తాడు, చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేకుండా ఉంది. ఎవరినైతే తిట్టిండో, ఎవరినైతే వ్యక్తిగత దూషణలు చేసిండో, అది పట్టం మహేందర్ రెడ్డి కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, ఇట్లాంటి వ్యక్తుల ఇండ్లకు పోయి కండోలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుంటే ప్రజల ఆత్మాభిమానాన్ని వంచినట్ట, ప్రజల్ని అవమానించినట్టు కాదా అనేది ఇలా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతుంది. ఇది మండలిలో పట్టు కోసమేనట, మండలిలో బలం పెంచుకోవడానికి. ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసాట కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 11 నుంచి 16 తేదీల్లో జిల్లాలలో పర్యటిస్తారట. ఆ జిల్లాల్లో పర్యటించి అక్కడ రైతుల నుంచి తీసుకొని ఫీడ్బ్యాక్, దాన్ని బట్టి ఏం చేయాలని చూస్తారట. ఇది ఒక వార్త. విద్యార్థి నేతలపై పోలీసులు అణిచివేత, నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ వైఖరి డొల్లా, అరెస్టులపై బీఆర్ఎస్ ఖండన, డిమాండ్లు పరిష్కరించేంత వరకు వదలం. విద్యార్థి నేతలపై పోలీసులు అణిచివేత అని కేటీఆర్, హరీష్ రావు చెబుతున్నారు. ఎస్, అణిచివేత జరిగింది, కానీ దాని గురించి మాట్లాడే హక్కు కానీ నైతికత కానీ మీకు లేదు. గత 10 సంవత్సరాలుగా విద్యార్థి నేతలనే కాదు, కార్మిక నేతలనే కాదు, ఉద్యోగ నేతలనే కాదు, ప్రజా సంఘాల నాయకుల్ని గొంతు నొక్కి అణిచివేసిన చరిత్ర మీది అనేది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. ఏకంగా ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ అవసరం లేదు, ధర్నాలే అవసరం లేదు అనే పద్ధతిలో మీరు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎక్కడికక్కడ తెలంగాణ సమాజాన్ని వంచి అణిచివేసి ఇవాళ మీరు విద్యార్థి నేతలపైన ముసలి కన్నీరు కాస్తే ఎవడు నమ్మాలి మిమ్మల్ని? మీరు కాదు జైళ్ళలో పెట్టింది విద్యార్థి నేతల్ని, ఉద్యోగ నేతల్ని, పొలిటికల్ పార్టీల నాయకుల్ని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ యువతల్ని వంచింది, అవమానించింది. ప్రవళిక అని ఒక నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే మీరు మాట్లాడిన స్టేట్మెంట్ ఏంది? ఇదే కేటీఆర్ గారు, ఆమెకు వేరే లవ్ ఎఫైర్ ఉంది అందుకే ఆత్మహత్య చేసుకుందంటే, ఆ ప్రవళిక దగ్గరికి, ఆ శవం దగ్గరికి వెళ్ళి పరామర్శించే అవకాశం కూడా ఇవ్వకుండా ఎక్కడెక్కడికి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించి చేసినావు. నీదేమంటారు మరి? అణిచివేత కాదు. మీరు గడిచిన 10 సంవత్సరాల్లో సమైక్య పాలనలో కంటే క్రూరంగా వ్యవహరించారు. ఉద్యమాలపైన, ఈ పోరాటాలపైన, నిరసనలపైన మీరు మాట్లాడే నైతికత లేదు. ఎస్, మీరు రేవంత్ రెడ్డి చేసే తప్పే. ఉద్యమాలపైన ఉక్కుపాదం మోపుతుండు, పోలీసులతోని విద్యార్థి నాయకులను అణిచే ప్రయత్నం చేస్తుండు, దాన్ని ఓకే కాదన్నారు తెలంగాణ సమాజం. కానీ వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులకి లేదు అనేది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి.
ఓకే. నో అబ్జెక్షన్స్కి మళ్ళీ పావులట. ప్రభుత్వ భూముల క్లియరెన్స్కు కుట్రలు, రెవెన్యూ ఆఫీసర్లపై కొనసాగుతున్న ఒత్తిళ్లు. పలు జిల్లాల్లో ఇప్పటికే వేల కోట్ల స్థలాలు పరాధీనం, చేతులు మారుతున్న గవర్నమెంట్ ల్యాండ్స్. గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా నిర్ణయాలు, అక్రమార్కులకు అనుకూలంగా కొందరు ఆఫీసర్లు, ఫోరెన్సిక్ ఆడిటింగ్తోనే వెలుగులోకి వాస్తవాలు. ఇది ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కథ ఇట్లే ఉంటుంది. మనం ఆశించడమే ఆశాభంగం తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్పేవి వేరే ఉంటున్నాయి, చేసేవి వేరే. హైదరాబాదు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని వందల వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ సంబంధించిన వ్యక్తులకి, బెనామీలకి అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇచ్చి అమ్ముకునే అవకాశం ఇచ్చారు. మళ్ళీ దాన్ని మేము ఏదో నిరోధిస్తాం, దాని నుంచి మొత్తం రికవరీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ మళ్ళీ ఇవాళ అదే కథ జరుగుతున్నాడు. నో అబ్జెక్షన్కి మళ్ళీ పావులు కదులుతున్నాయట, రెవెన్యూ అధికారులపైన ఒత్తిడి చేస్తున్నారట. మళ్ళీ రాజకీయ డేగలు ఆ భూమి మీద వాళ్ళ కళ్ళు పడ్డాయి. మొత్తానికి అయితే ప్రభుత్వ భూముల్ని మళ్ళా తినే కార్యక్రమం మొదలైంది అనేది ఒక వార్తని రాశారు. ఇది దిశకి సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. మరో 6 కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం అంట. ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోనూ మెజార్టీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలట. 7 ఎమ్మెల్యేలు డుమా కొట్టారట. హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైరాజరయ్యారు. 15 మంది కార్పొరేటర్లు కూడా గైరాజరయ్యారు. ఇవన్నీ ఊడగొట్టిన నాగళ్ళు అన్నట్టే. ఇవన్నీ కథ డిసైడ్ అయిన కథలు అయ్యి పోయే వ్యవహారం ఉంది. 7 ఎమ్మెల్యేలట, 15 మంది కార్పొరేటర్లట. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు జూలై ఈ నెల 20 తర్వాత ఉంటాయంటున్నారు. 20 తర్వాత స్టార్ట్ కాబోయే లోపే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను గుంపులుగా జాయిన్ చేసుకుంటారు. ఇప్పటిదాకా ఒక్కొక్కళ్ళు కానీ గుంపులుగా బృందాలుగా జాయిన్ చేసుకొని మొత్తానికి 26 మంది సంఖ్య చేరిందాకా జాయిన్ చేసుకుంటారు. 26 మంది చేస్తే విలీనం అయిపోద్ది. విలీనం అయిపోతే ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జాయిన్ అయిన ఎమ్మెల్యేల అనర్హత అనేది ఉండదు. ఇక ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నట్టు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే కార్యక్రమం, అటు హరీష్ రావు కానీ కేటీఆర్ యొక్క నోరు మూయించే కార్యక్రమం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది ఒక వార్త. చర్చకు రెడీ. విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా అట. సిఐడి హెడ్ క్వార్టర్సు, లేక్ వ్యూ అతిథి గృహం పైన చర్చ. కొన్ని సమస్యలైన కొలిక్కి వస్తాయనే అభిప్రాయాలు. విద్యుత్ బకాయిలపై పేచీ పెడుతుందన్న ఆశాభావం. విద్యుత్ బకాయిలపైన పేచీ విడుతుందనే ఆశాభావం అట. తెలంగాణ నుంచి పాల్గొన్న బట్టి, పొంగులేటి, శ్రీధర్ బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురుస్తున్న అనేక సమస్యలట. మొత్తానికైతే మరి ఆంధ్రజ్యోతిలో రాసిన దాంట్లో ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కొంతమంది పాల్గొంటున్నట్టు రాసిండు. ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఏపీ మంత్రులు కూడా ఒక 3 పాల్గొంటున్నట్టు రాసిండు. సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదు. మరి 2 వైపులా ఉప ముఖ్యమంత్రులు, 2 వైపులా ముఖ్యమంత్రులు పాల్గొంటారని చర్చ ఉంది. కానీ మరి ఆయన రావట్లేదని తెలియదు. తెలంగాణ చర్చకు పెట్టిన అంశాలు ఇవేనట. ఏంది? తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలు తెరపైకి తెచ్చాయి. అవి ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలని. ఇది అయ్యేది కాదు, ఆయన ఒప్పుకోడు. వీళ్ళు ఇవ్వమంటే ఎత్తాడు, అంత ఈజీయా? ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి. ఇది కూడా సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం. కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీలు ఇవ్వాలని అడిగారు. ఇది కృష్ణా ట్రిబ్యునల్ కూర్చొని మాట్లాడేది. వీళ్ళిద్దరు కూర్చుంటే అయ్యేది కాదు, ఇది అయ్యేది కాదు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థల బకాయి ఉన్న 24,000 కోట్లు సత్వరాన్ని చెల్లించాలట. తెలంగాణ విద్యుత్ సంస్థలకి ఏపీ విద్యుత్ సంస్థల బకాయి ఉన్నాయంటే 24,000 కోట్లు. అవి తక్షణమే చెల్లించాలంటే చంద్రబాబు నాయుడు చెల్లిస్తారా? అంత ఈజీగా? అది అయ్యే పనేనా? ఇంకా ఉల్టా తెలంగాణ మాకు ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ
మరి తెలంగాణ సత్వరమే చెల్లించాలి, ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే మేము చెల్లిస్తాం అంటున్నాం. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఏపీ ఏమంటుంది, మాకే తెలంగాణ చెల్లించాలి, ఒక 4,000-5,000 కోట్లు విద్యుత్ బకాయిలు మాకు ఇవ్వాల్సినవి ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మీరేం మాకే 24,000 కోట్లు ఉన్నాయి. ఇది అసలు ఎవరికి ఎంత ఇవ్వాలి తేలటమే కాదు. ఈ చర్చలతోని ఎవరికి ఎంత ఇవ్వాలనో తేలదు. ఇంకెన్నిసార్లు కూర్చోవాలో. తెలంగాణకు ఓటర్ రేవులు లేనందువల్ల ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలి. ఇవన్నీ కూడా టైం వేస్ట్ ముచ్చట్లు. ఇందులో ఒక్కటి కూడా ఏది లేదు. అసలు మాట్లాడాల్సిన విషయం 8, 9, 10 షెడ్యూల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి విభజన మాట్లాడాలి, ఉద్యోగుల విభజన సంబంధించి హామీలు మాట్లాడాలి, బకాయిలకు సంబంధించి మాట్లాడాలి. అవి మాట్లాడాలి కానీ మాట్లాడుకొని ఉట్టికి టైం వేస్ట్ కూర్చోవడం తప్ప మరి దీని వెనక అసలు ఇది ఉందా, ఇంకా హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా, వీళ్ళ రాజకీయ అంశాలు ఏమైనా చర్చిస్తారా ఏకాంతంగా, ఇది కాక దీని తర్వాత దీన్ని అడ్డం పెట్టుకొని అనేది కూడా. ఎందుకంటే ఈ అంశాలు ఎజెండాలు చూస్తే దీంట్లో ఏది కూడా అయ్యేది కాదు. అసలు పాజిబిలిటీ లేని అంశాలు. పాజిబిలిటీ ఓటర్ రేవులు వాళ్ళు మనకిస్తారా? ఆంధ్ర నుంచి తెలంగాణకి ఓటర్ రేవులు ఇస్తారా? 511 టీఎంసీలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? 558 టీఎంసీలు కృష్ణానదిలో. ఇవన్నీ అయ్యేవి కావు. ఏపీలో 7 మండలాలు తిరిగి ఇస్తారా? తిరిగి ఇచ్చేది ఏంది? మన దగ్గరనే తీసుకునే. ఇది తిరిగి ఇయటానికి తీసుకుంది అంటాడు సింపుల్గా. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అక్కడ మోడీ ప్రధాని అయిన తర్వాత, అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మెడలు ఉంచి తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పుడు పట్టించుకోక పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మన దగ్గర ఉన్న 7 మండలాల గురించి ఏపీలోకి ఇచ్చా. మళ్ళీ ఉట్టునే పోయి చంద్రబాబు నాయుడు గారిని మాకు ఇయ్యన్నట్టు ఇస్తారు. అంత ఈజీగా ఇయ్యటానికి తీసుకుంది అంటాడు. కేంద్ర ప్రభుత్వం మెడలోంచి కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ తెచ్చింది నేను అంత రిస్క్ తీసుకొని మీకు ఇయటానికి అంటాడు. ఇది అయ్యేదే కాదు. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం అట. ఇది అయ్యేది కాదు. ఇవన్నీ కానీ పెట్టుకొని, ఈ కాని ముచ్చట్లు పెట్టుకొని, కానీ వేరే విషయాల కోసం ఏమైనా కూర్చుంటారో తెలియదు, కానీ ఇవన్నీ ఒక్కటి కూడా అయ్యేది కాదు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం.